హలో ఇయర్స్ వెల్కమ్ టు ట్రేడబుల్స్. సో నిన్న వచ్చిన ఒక బిగ్ డౌన్ సైడ్ ఫాల్ ఏదైతే ఉందో ఇవాళ అరెస్ట్ అయినట్లు కనిపిస్తూ ఉంది. సో ఎంటైర్ డే మనకి అరౌండ్ ఒక 100 to 150 పాయింట్స్ రేంజ్లోనే ట్రేడ్ అయింది. సో స్టిఫ్ రెసిస్టెన్స్ ఎట్ 23,750 అండ్ స్ట్రాంగ్ సపోర్ట్ ఎట్ 23,600 to 650. సో ఎంటైర్ డే మనకి 100 to 150 పాయింట్స్ రేంజ్లోనే మూవ్ అయింది. సో ఎగ్జాక్ట్లీ ఇవాళ 157 పాయింట్స్ రేంజ్. సో నిన్న 538 పాయింట్స్ రేంజ్ క్రియేట్ అయితే ఇవాళ 157 పాయింట్స్ రేంజ్ క్రియేట్ అయింది. సో ఇక్కడ నిన్న వచ్చిన ట్రెండ్లో ఎటువంటి మార్పు అయితే లేదు. ఆల్ మేజర్ ఇండిసెస్ స్టిల్ బేరిష్లోనే ఇండికేట్ చేస్తున్నాయి. సో నిఫ్టీ బేరిష్, బ్యాంక్ నిఫ్టీ బేరిష్, ఐటీ బేరిష్, ఫిన్ నిఫ్టీ బేరిష్, మిడ్ క్యాప్ సెలెక్ట్ బేరిష్ అండ్ రిలయన్స్ కొంత మనకి ఒక చేంజ్ అయితే వచ్చింది. ఇవాళ అబౌట్ 2% వరకు కూడా ఒక పాజిటివ్ అయితే చూసాం. సో ఈ వీక్ మొత్తం కూడా మనకి ఇప్పటివరకు అంటే నిన్న ఇవాళ రెండు రోజులు చూస్తే మనకి స్టిల్ 0.8% నెగిటివ్లోనే ఉంది రిలయన్స్. అండ్ ఇక్కడ -1.24% ఫాల్ వస్తే నిఫ్టీ, -1.5% బ్యాంక్ నిఫ్టీ అయితే, -0.8% ఐటీ అండ్ -1.3% ఫిన్ నిఫ్టీ అండ్ 2% మనకి ఇవాళ పెద్దగా మూమెంట్ లేదు ఇక్కడ కూడా మిడ్ క్యాప్లో కూడా. సో మిడ్ క్యాప్స్ మనకి అరౌండ్ 2% వరకు, నేను 2.5% వరకు కూడా ఫాల్ వచ్చింది. వాళ్ళకి 0.5% అప్ అయినట్లు కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇక్కడ మన మార్కెట్ బిగ్ అవుట్లుక్లో కూడా ఎటువంటి చేంజ్ అయితే లేదు. సో నిన్న ఐటీ న్యూట్రల్లో ఉంది, ఇవాళ ఐటీ కూడా మూడు కూడా ట్రెండ్ డౌన్ ట్రెండే ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. సో ఇక నిఫ్టీ మనం మేజర్ ట్రెండ్స్ గమనించినా కానీ నిన్న షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ మూడు కూడా డౌన్ సైడ్ ఇండికేట్ చేస్తున్నాయి. సో ఇవాళ మనకి ఏదైతే షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్లో ఎటువంటి చేంజ్ లేదు. సో లాంగ్ టర్మ్లో మాత్రం ఒక న్యూట్రల్ ఇండికేట్ చేస్తూ ఉంది. సో నిఫ్టీ ఇంకా క్లారిటీ రానట్లే. అండ్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం మనకి మూడు కూడా షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ మూడు కూడా నెగిటివ్ ఇండికేట్ చేస్తూ ఉంది. అండ్ ఐటీ, సో ఐటీ మనకి లాంగ్ టర్మ్ ఏదైతే ఉందో అది ఇవాళ న్యూట్రల్ అయ్యింది. సో షార్ట్ టర్మ్ నిన్న ఇవాళ రెండు రోజులు కూడా నెగిటివ్ ఇండికేట్ చేస్తే, మిడ్ టర్మ్ మాత్రం మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ రెండు కూడా న్యూట్రల్ ఇండికేట్ చేస్తుంది. ఇక మిడ్ క్యాప్ 50 కూడా మనకి లాంగ్ టర్మ్ న్యూట్రల్ ఇండికేట్ చేస్తే, మిడ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ రెండు కూడా ఇంకా నెగిటివ్లోనే ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక నిఫ్టీ మేజర్గా మనకి బెస్ట్ ఫెయిర్ వాల్యూస్ గమనిస్తే నిన్న ఇక్కడ సపోర్ట్ తీసుకున్నట్లు కనిపిస్తుంది 23,579. సో నిన్న వచ్చిన లో కూడా సమ్వేర్ 23,550. సో ఇవాళ మనకి ఆ 579 పైన నిన్న ఇవాళ రెండు రోజులు క్లోజ్ అయినట్లే. అండ్ ఇక్కడ మిడ్ టర్మ్లో కూడా 23,335 ఇండికేట్ చేస్తుంది నెక్స్ట్ సపోర్ట్. అదేవిధంగా లాంగ్ టర్మ్లో కూడా 22,765. సో ప్రస్తుతానికైతే ఇవాళ అయిన ట్రేడింగ్ విధానాన్ని బట్టి చూస్తే నిన్న వచ్చిన ఫాల్ ఏదైతే ఉందో సమ్వేర్ 23,750 దగ్గర మార్కెట్ వీక్ అయింది. ఫ్రైడే వీడియోలో కూడా అదే మెన్షన్ చేసాం, నిన్న కూడా అదే మెన్షన్ చేసాం. 23,750 బిలో ఉన్నంతసేపు మార్కెట్లో ఒక వీక్నెస్ అయితే ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇవాళ కూడా ఆల్మోస్ట్ 4-5 టైమ్స్ మనకు ఆ లెవెల్ దగ్గర నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేసిన 23,750. ఇక ఆప్షన్ డేటా కూడా మనం ఓఐ చేంజ్ని బట్టి చూసినా కానీ ఇక్కడ ఫిక్స్డ్ అండ్ డైనమిక్ ఇస్తున్నాం. సో డైనమిక్ అంటే ఇక్కడ కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి ఒక 250 పాయింట్స్, 250 అంటే 50-50 స్ట్రైక్ ప్రైసెస్ లెక్కన మనకు ఒక 5 అప్ సైడ్ అండ్ 5 డౌన్ సైడ్ ఇస్తూ ఉన్నాం. సో ఇక్కడ క్లియర్గా ట్రెండ్ని ఇండికేట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ఓఐ డేటా. సో ఇవాళ ఎంటైర్ డే మనకి న్యూట్రల్ని ఇండికేట్ చేసింది. ఎక్కడా కూడా మనకి ఏదైనా అప్ ట్రెండ్ కానీ డౌన్ ట్రెండ్ కానీ ఇక్కడ రాలేదు యాక్చువల్గా. అండ్ ఇక్కడ ఏదైతే ఫిక్స్డ్ ఉందో ఇది మనం ఫిక్స్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏదైతే మనకి ఇంబ్యాలెన్స్ ఉందో ఇంబ్యాలెన్స్ -30% +30% ట్రెండ్ని డిసైడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవాళ కూడా ఎక్కడా కూడా ఇక్కడ చేంజ్ అయితే ఏమీ లేదు. సో ఇక ఇండెక్స్ మూవర్స్, సో నిఫ్టీ 50లో మనకి 34 out of 50 వాళ్ళు పాజిటివ్లో క్లోజ్ అయితే 16 out of 50 నెగిటివ్. సో మేజర్లీ టీసీఎస్ 15 పాయింట్స్ నెగిటివ్, హెచ్సిఎల్ టెక్ అరౌండ్ 9 పాయింట్స్, ట్రెంట్ 6 పాయింట్స్ అండ్ ఇన్ఫోసిస్ 5 పాయింట్స్. మనకు 9th టీసీఎస్ రిజల్ట్స్ ఉన్నాయి. సో ఇవాళ 7th, సో థర్స్డే మనకి టీసీఎస్ రిజల్ట్స్ ఉన్నాయి. సో టీసీఎస్లో ప్రాఫిట్ బుకింగ్ క్లియర్గా కనిపిస్తుంది. ఇవాళ అరౌండ్ 1.5% పైనే ప్రాఫిట్ బుకింగ్ చూసాం. అండ్ ఇక్కడ రిలయన్స్ ఇవాళ కొంత మార్కెట్ని అప్లిఫ్ట్ చేసిందని చెప్పొచ్చు.
సో అరౌండ్ 2% వరకు కూడా అప్ అయింది. తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్, ఎల్ఎన్టీ, టాటా మోటార్స్, సో ఇవి కూడా కొంత హెల్ప్ చేసినారు. సో బ్యాంకింగ్ అంతా కూడా కొంత పాజిటివ్ సైడ్ ప్లస్ రిలయన్స్ పాజిటివ్ సైడ్ ట్రేడ్ అయితే మేజర్లీ మనకి ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్ ఈ ఐటీ బేస్డ్ అన్నీ కూడా మనకి నెగిటివ్ సైడే క్లోజ్ అయినట్లు కనిపిస్తుంది. ఇవాళ బ్యాంకింగ్స్ పాజిటివ్గానే క్లోజ్ అయినట్లు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఐటీ నెగిటివ్లో ఉన్నాయి. మేజర్ కంపెనీస్ అన్నీ కూడా మనకి టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్ అన్నీ కూడా నెగిటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ 50లో మనం సెక్టార్స్ చూసినా కానీ సో నిన్న అన్ని సెక్టార్స్ వీక్ అయ్యాయి. ఇవాళ ఇంట్రాడేకి మనకి అన్ని సెక్టార్స్ అంటే అవుట్ ఆఫ్ 15 మనకి 13 సెక్టార్స్ కూడా పాజిటివ్లో ఉన్నట్లు కనిపిస్తుంది. ఒక ఐటీ అండ్ కన్జ్యూమర్ సర్వీసెస్ మాత్రమే నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. మిగతా 13 సెక్టార్స్ పాజిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. ఇండెక్స్ టాప్ 10 చూస్తే మనకి సో ఇక్కడ ఇంట్రాడేలో న్యూట్రల్ మొమెంటం ఇండికేట్ చేస్తుంది. వాళ్ళ నిఫ్టీ కూడా న్యూట్రల్లోనే క్లోజ్ అయింది. సో ఇక్కడ 5 అవుట్ ఆఫ్ 10 నెగిటివ్ ఉంటే ఇంకొక 5 అవుట్ ఆఫ్ 10 న్యూట్రల్ అండ్ 6 అవుట్ ఆఫ్ 10 మనకి నెగిటివ్లో కనిపిస్తున్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ మంత్లీలో మాత్రం వీక్గా కనిపిస్తుంది. అండ్ ఐటీసీ, టీసీఎస్, ఎస్బీఐ 6 కౌంటర్స్ మనకి వీక్గా కనిపిస్తున్నాయి. సో ఇక హీట్ మ్యాప్స్ ఇవాళ ఓఎన్జీసీ, ఎస్బీఐ లైఫ్, హెచ్డిఎఫ్సి లైఫ్, సో ఇన్సూరెన్స్ కంపెనీస్ బాగా పెర్ఫామ్ చేసాయి. తర్వాత టాటా మోటార్స్, రిలయన్స్, అదానీ ఎంటర్ప్రైజ్ సో అరౌండ్ 1% to 3.5% వరకు కూడా అప్ అయినట్లు కనిపిస్తుంది. సో డౌన్ సైడ్ హెచ్సిఎల్ టెక్, ట్రెంట్, టీసీఎస్, ఐషర్ మోటార్స్, హీరో మోటార్స్. సో ఇక్కడ హెచ్సిఎల్ టెక్, ట్రెంట్ అండ్ టీసీఎస్ అరౌండ్ 1.5% to 2% వరకు కూడా ఫాలో వచ్చినట్లు కనిపిస్తుంది. ఇక ఆల్ టైమ్ హైకి ఏవి దగ్గరగా ఉన్నాయి, ఏవి దూరంగా ఉన్నాయో చూద్దాం. సో ఆల్ టైమ్ హైక్ మనకి దగ్గరగా ఉంది అపోలో హాస్పిటల్స్. సో అపోలో హాస్పిటల్స్ క్లోజ్ టు ఆల్ టైమ్ హై ఉంది. నెక్స్ట్ ఇన్ఫోసిస్. సో ఇన్ఫోసిస్ జస్ట్ అరౌండ్ 3.5% to 4% అవేలో ఉంది ఆల్ టైమ్ హైకి. నెక్స్ట్ హెచ్సిఎల్ టెక్. సో హెచ్సిఎల్ టెక్ అరౌండ్ 4% అవే. అండ్ ఫోర్త్ వన్ ఐషర్ మోటార్స్. సో ఐషర్ మోటార్స్ కూడా అరౌండ్ 4% అవే. అండ్ ఫిఫ్త్ వన్ M&M. సో M&M కూడా మనకి క్లోజ్ టు ఆల్ టైమ్ హై. సో ఈ 5 కౌంటర్స్ మనకి ఈ సంవత్సరం 161.8% రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ మనం అపోలో హాస్పిటల్స్ చూసినా కానీ క్లియర్గా మనకి ఏదైతే ఇన్వెస్టర్ వ్యూలో ఇయర్లీలో మనకి 161.8 ఏదైతే ఉందో 8,722 మనకి ఈ సంవత్సరం అపోలో హాస్పిటల్స్ టార్గెట్గా ఇయర్ టార్గెట్గా కనిపిస్తుంది. సో 7,437 దగ్గర ఈరోజు క్లోజ్ అయింది. జస్ట్ 7 రూపీస్తో నిన్నటికంటే అప్ సైడ్ క్లోజ్ అయింది. సో 8,722 ఇయర్లీ టార్గెట్గా అయితే కనిపిస్తుంది. సో నెక్స్ట్ M&M చూద్దాం. సో M&M కూడా ప్రజెంట్ మనకి 3,100 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ సంవత్సరం 4,240 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ ఐషర్ మోటార్స్. సో M&M, ఐషర్ మోటార్స్ ఈ రెండు ఆటోమొబైల్ నుండి స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. సో 5,177 క్లోజ్ టు 5,200 ట్రేడ్ అవుతుంది. సో ఈ సంవత్సరం టార్గెట్ 6,058గా ఐషర్ మోటార్స్ కనిపిస్తుంది. సో ఇట్లా మనం ఏవైతే ఆల్ టైమ్ హైకి దగ్గరగా ఉన్నాయో అవి అంటే మనకి లాస్ట్ ఇయర్ బెటర్గా పెర్ఫామ్ చేసిన కంపెనీస్ అవుతాయి. అండ్ డెఫినెట్లీ ఇక్కడ ఇయర్లీ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని 161.8% ఆఫ్ ఫిబొనాకీ రీట్రేస్మెంట్ అండ్ ఎక్స్టెన్షన్లో మనం ఇన్వెస్టర్ వ్యూలో సెట్ చేసుకోవచ్చు. సో ఇక ఇన్సైట్స్ చూద్దాం. సో ఈరోజు మనకి షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ అండ్ మిడ్ టర్మ్ ఈ అన్నిట్లో చూస్తే మనకి ఒక 4 మనకి లాంగ్ టర్మ్లో క్లియర్గా అప్ ట్రెండ్ కనిపిస్తుంది. టొరెంట్ ఫార్మ్, యూపీఎల్, ఎంఫసిస్ అండ్ మారుతి. సో ఇవి మూడిట్లో కూడా మనకి లాంగ్ టర్మ్లో చేంజ్ వచ్చింది. సో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో లాంగ్ టర్మ్ ఇవి బెస్ట్ బెట్స్ అవుతాయి. అండ్ ఒక 4 to 5 కంపెనీస్ మనకి వీక్గా కనిపిస్తూ ఉన్నాయి. సిజీ పవర్, కొటాక్ బ్యాంక్, పిఎఫ్సి, ఐఆర్ఎఫ్సి, జొమాటో, సీమెన్స్ అండ్ హీరో మోటార్స్. సో ఇవి మనకి లాంగ్ టర్మ్ వీక్ అయి ఉన్నాయి. యాక్చువల్గా ఈరోజు ట్రెండ్లో చేంజ్ వచ్చింది. సో లాంగ్ టర్మ్ వీక్నెస్ ఇండికేట్ చేస్తూ ఉంది. అదేవిధంగా మనకి మిడ్ టర్మ్లో ఓఎన్జీసీ, యూపీఎల్, లుపిన్, అల్ట్రాసెమ్కో, ఎస్బీఐ లైఫ్, జోడెస్ లైఫ్ అండ్ ఎస్ఆర్ఎఫ్, టొరెంట్ ఫార్మా, ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్, టాటా మోటార్స్ ఈ కంపెనీస్లో మనకి మిడ్ టర్మ్లో చేంజ్ వచ్చినట్లు కనిపిస్తుంది. అండ్ లాంగ్ టర్మ్లో కూడా మనకి చాలా కంపెనీస్ చేంజ్ కనిపిస్తుంది. ఎస్బీఐ లైఫ్, జైడస్ లైఫ్, ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్, యూపీఎల్, మ్యాక్స్ హెల్త్, ఓఎన్జీసీ, ఎస్ఆర్ఎఫ్, టాటా కన్జ్యూమర్స్, టాటా మోటార్స్,
టైటాన్, డిక్సన్, కేపీఐటీ టెక్నాలజీస్, ఉబెరాయ్ రియాలిటీ, ఎంఫసిస్, టొరంట్ ఫార్మ్ అండ్ ముతూట్ ఫిన్. సో జనరల్గా ఇక్కడ మనకి షార్ట్ టర్మ్లో ఉన్నవి వెరీ ఫ్యూ డేస్ కోసం అనొచ్చు. ఇక్కడ మిడ్ టర్మ్ అన్నది ఫ్యూ వీక్స్ అండ్ లాంగ్ టర్మ్ ఫ్యూ మంత్స్ కోసం వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ ఏదైతే లాంగ్ టర్మ్లో కనిపిస్తున్నాయో, లాంగ్ టర్మ్లో ట్రెండ్ చేంజ్ వచ్చిందో వీటిలో మోర్ పవర్ ఉంటుంది యాక్చువల్గా. అండ్ ఏవైతే 3 యారోస్ స్ట్రాంగ్గా ఉన్నాయో, 3 యారోస్ అప్ సైడ్ ఉన్నాయో అవి క్లియర్ ఇండికేషన్. సో అవి అక్కడి నుంచి అప్ సైడ్ వెళ్ళటానికి. సో ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే టొరంట్ ఫార్మ్, యూపీఎల్, ఇక్కడ 3 యారోస్ కూడా అప్ సైడ్ ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా జాగ్రత్తగా గమనిస్తే యూపీఎల్, ఇక్కడ ఆల్రెడీ యూపీఎల్ వచ్చింది, ఇక్కడ కూడా యూపీఎల్ ఉంది. నెక్స్ట్ టొరంట్ ఫార్మ్, ఇక్కడ కూడా టొరంట్ ఫార్మ్ ఉంది. దట్స్ ఆల్. సో ఇక్కడ టొరంట్ ఫార్మ్ అండ్ యూపీఎల్ ఇవి రెండు మనకి బోత్ మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్లో కూడా, షార్ట్ టర్మ్ మూడిట్లో కూడా ఉంది. అండ్ ఇక్కడ ఏమైనా 3 యారోస్ ఉన్నాయేమో చూద్దాం. ఇక్కడ కూడా యూపీఎల్ ఉంది. నెక్స్ట్ మ్యాక్స్ హెల్త్ ఉంది యాక్చువల్గా, టైటాన్, డిక్సన్, టొరంట్ ఫార్మ్ అండ్ ముతూట్ ఫినాన్స్. సో ఈ 5-6 కంపెనీస్ మనకి 3 యారోస్ స్ట్రాంగ్ అప్ సైడ్ ఇండికేట్ చేస్తున్నాయి. సో ఇక్కడ కనిపిస్తున్న లిస్ట్ ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీస్ అన్నీ కూడా మనకి 150 కంపెనీస్. సో జనరల్గా మనకి ఏదైతే మేజర్ ఇండిసెస్ ఉన్నాయో, నిఫ్టీ 50లో ఉన్న 50 కంపెనీస్, అదేవిధంగా నెక్స్ట్ 50లో ఉన్న 50 కంపెనీస్ అండ్ మిడ్ క్యాప్ 50లో ఉన్న 50 కంపెనీస్, 3 50s మనకి 150లో వచ్చిన ఆపర్చునిటీస్ని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం. అదేవిధంగా ఆల్ ఫ్యూచర్స్ మనకి ఎన్ఎస్సిలో ఉన్న అన్ని ఫ్యూచర్స్ని ఇక్కడ ట్రెండ్ షార్ట్ టర్మ్ ఇండికేట్ చేస్తూ ఉన్నాం. సో ఇవన్నీ కూడా మనకి షార్ట్ టర్మ్లో ట్రెండ్ వీక్ అయిన కంపెనీస్ అండ్ ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్లో మనకి ఫ్యూచర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పాజిటివ్ సైడ్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్న కంపెనీస్ యాక్చువల్గా. సో ఏదైతే నిన్నటి ఫాల్ ఉందో, ఒక బిగ్ ఫాల్ మనకి 23,750 మార్క్ బ్రేక్ చేసింది. అండ్ ఇవాళ నిన్న 2 రోజులు కూడా మనకి అదే రెసిస్టెన్స్ అయ్యింది. మనం ఫ్రైడే అనాలిసిస్ అండ్ మండే క్లియర్గా చెప్పుకున్నాం. 23,750 ఇప్పుడు ఒక పెద్ద బెంచ్ మార్క్ అయ్యింది. సో దీనిపైన ట్రేడ్ అవుతుందా, దానికి బిలో ట్రేడ్ అవుతుందా? సో ఇవాళ ఆల్మోస్ట్ 4-5 టైమ్స్ ఆ లెవెల్ని టచ్ చేసి అక్కడి నుంచి హ్యూజ్ రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేసింది. సో చూద్దాం, మనకి అట్లీస్ట్ వీకెండ్ క్యాండిల్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆల్రెడీ 2 డేస్ అయిపోయింది ఈ వీక్లో. సో 23,750 పైన ఈ వీక్లీ క్యాండిల్ క్లోజ్ అవుతుందా లేదా? సో మనకి రిజల్ట్స్ సీజన్ మొదలైంది కాబట్టి డెఫినెట్లీ ఇక్కడ కౌంటర్ బేస్డ్ ర్యాలీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి రాదర్ దాన్ ఇండెక్స్ బేస్డ్. సో ఇక్కడ టీసీఎస్తో ఈ రిజల్ట్స్ సీజన్ మొదలవుతుంది రేపు 9th థర్స్డే. సో చూద్దాం. సో ఫ్రైడే క్లోజింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. 23,750 పైన క్లోజ్ అయితే అట్లీస్ట్ ట్రెండ్లో మనకి మిడ్ టర్మ్ ట్రెండ్, అట్లీస్ట్ మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ పాజిటివ్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఓవరాల్గా ఈరోజు అనాలిసిస్. మళ్ళీ మనం రేపటి అనాలిసిస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.